హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీదేవి ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు, శ్రీ భానువతి అమ్మవారు కొలువై ఉంటారు. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారితో పాటు 7 అక్క చెల్లెళ్ళు ఉండేవారంట. శ్రీ లక్ష్మీదేవి, చంద్రాలదేవి, మాణిక్యాలదేవి, సీతాదేవి, నాగలక్ష్మి, జ్ఞానదుర్గ, భానువతి అమ్మవారు ఉంటారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న కమాన్ శ్రీ లక్ష్మీదేవి ఆలయానికి ప్రధాన మార్గం. ఈ కమాన్ నుండా పెడితే మనం ఆలయానికి చేరుకుంటాం. ఈ ఆలయం చింతగూడ గ్రామం, మండలం జన్నారం, జిల్లా మంచిర్యాల, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్ళే దారి పొడవునా పచ్చని పంట పొలాలు, దారి పొడవునా పచ్చని చెట్లతో పచ్చని వాతావరణంలో ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి బోనాలు వండి సమర్పిస్తారు. శ్రీ భానువతి అమ్మవారికి కోళ్లను, మేకలను కోసి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. ఒకే గద్దెపై 7 చెట్లు కలిసి ఉండేవంట. ప్రస్తుతం 4 చెట్లు ఉన్నాయి. భూచక్రగడ్డ, ఉడుగు చెట్టు, అదొండ, జువ్వి చెట్టు 4 చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయం శ్రీ లక్ష్మీదేవి ఆలయం. ఈ ఆలయంలో కోరిన కోరికలు కోరుకొని ఈ చెట్లకు ముడుపులు కట్టడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తులందరూ నమ్ముతారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న గద్దె పైన 4 చెట్లు ఒకే దగ్గర ఉంటాయి. ఈ చెట్లకు ముడుపులు కట్టి కోరికలు కోరుకోవడం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం, ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఆలయానికి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.